జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే కోరుట్ల ఎస్ఐగా ఉన్నటువంటి మహిళా ఎస్ఐ శ్వేత శివప్రసాద్ అనే వ్యక్తిని కొట్టడంతో ఈ నెల 23న ఆయన పెట్రోల్ పోసుకొని ఇంట్లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర మనస్తాపంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందాడు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. ఎస్ఐ కొట్టడంతో మరణించడము, అలాగే కుటుంబ సభ్యులు ఆందోళన చేయడము, వాళ్ళ సోదరి సెల్ఫీ విడుదల చేస్తూ దీనికి మొత్తం కారణం కూడా ఎస్ఐ శ్వేతనని పేర్కొనడంతో మొత్తంగా అప్పటికప్పుడు దిద్దుబాటు చెలదిగినటువంటి పోలీసులు ఎస్ఐ శ్వేతను ప్రస్తుతానికైతే ఎస్పీ ఆఫీస్కు అటాక్ చేస్తూ మొత్తంగా ఆమె మీద విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇక అక్కడి నుంచి ఈ అత్యంత బందోబస్తు మధ్య మొత్తంగా అయితే అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు. ఇక మరొక ప్రధానమైన వార్త, జగ్గసాగర్ గ్రామంలో 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో మహిళను వివస్త్రణ చేసి చితకబాదిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో కుల సంఘ సభ్యులను గుర్తించినటువంటి పోలీసులు వారందరిపైన కూడా చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు ఇప్పటి వరకు 15 మందిని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేశారు. మరికొద్ది మందిని వీడియోల ఆధారంగా గుర్తించి వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకైతే పూర్తిగా సిద్ధమయ్యారు. ఇక మరొక ప్రధానమైన వార్త, జగిత్యాల జిల్లా ఆసుపత్రిని మొన్న కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 3 కమిటీ మెంబర్ కొరుట్ల ఎమ్మెల్యే విజిట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ క్రమంలో అనేక సమస్యలను మొరపెట్టుకున్నారు. అనంతరము నిన్న స్టాఫ్ ఆసుపత్రికి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కొద్దిమంది పేషెంట్ బంధువులపైన దాడికి పాల్పడ్డారు. అంటే బీపీ చూడకుండానే మీరు ఎలా రాస్తారని ప్రశ్నించడంతో మీరే మాకు చెప్పేటువంటి వ్యక్తులు అయ్యారా అంటూ సెక్యూరిటీ సిబ్బంది దాడికి పాల్పడడం అయితే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఇప్పటికైనా ఆసుపత్రి తీరు మార్చుకోవాలని అయితే రోగుల సహాయకులు అయితే చెప్తున్నారు.